గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి అన్న వివరం కలెక్షన్ కానివ్వండి వివరం కానీ అన్న అయితే చెప్తారు. ముందుగా అడ్రస్ వచ్చేసరికి అన్న మనది శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ 72 ఏపీ వైష్ణవి కాంప్లెక్స్ మనది ఏ బ్లాక్ లో ఉంటుంది. ఓకేనా? యాక్చువల్గా ఇంకా 2 వీడియోలు మనకి పెండింగ్ ఉన్నాయి. 2 ఉన్నాయి. నైట్కి కానీ మార్నింగ్ వదిలేస్తాం. ఇది 3 వీడియో వస్తుంది. ఆవు నెయ్యి సీతమ్మ లేజర్. ఆవు నెయ్యి ఒకటి ఉంది, సీతమ్మ లేజర్ ఉంది. 2 మిక్సింగ్ వస్తుంది. 5:30 నుంచి 6:30 నుంచి 6:30 మిస్టేక్ అని కొనుక్కోండి. ఓకేనా? అది మళ్ళీ మీరు వచ్చి షాప్ వచ్చి ఎత్తి జరుగుతున్నారు మా ఎంప్లాయీస్ ని క్లారిటీగా ఉందండి. సో వీడియో అనేది క్లారిటీగా వింటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అడగాల్సిన అవసరం ఉండదు. మీకు పలానా క్లారిటీ అనేది మీకు ఆటోమేటిక్ వీడియోలో ఇచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మీకు 10 నిమిషాల వీడియోలో 1 నిమిషం కూడా ఆగకుండా ప్రతి నిమిషం మీకు ఏదేది అనేది ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇస్తున్నాం కాబట్టి సో వీడియో కొద్దిగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ వచ్చిన తర్వాత కొద్దిగా బిజీగా ఉంటాం కదా, అంతకుమించి ఖాళీగా ఉన్నాం అనుకోండి మీకన్నా ఎక్కువ మేమే ముచ్చట్లు పెడతాం. కాబట్టి ఏంటంటే కొంతమంది డబ్బా కొట్టి చిన్న కొట్టి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రివర్స్ వస్తున్నారు వాళ్ళు. మళ్ళీ రివర్స్ వచ్చి సరుకుంటారు వాళ్ళకి. ఓకే, మెన్షన్ చేయాలన్నా ఎందుకంటే ఇవాళ నేను చూశాను. సో షాప్ వచ్చేసరికి ఇదండి, ఇది పెద్దగా ఏముండదు ఎందుకంటే నేను చిన్న దగ్గరగా చూపిస్తాను కాబట్టి. స్వామి పెద్ద షాప్ కావాలా చిన్న షాప్ లో మాల్ కావాలా? మా పెద్ద షాపా చిన్న షాపా కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఐటమ్ లో దమ్ము ఉండాలా, సో రీజనబుల్ రేట్ ఉండాలా. అదొక్కటి మన దగ్గర ఎప్పటికీ దొరుకుతూనే ఉంటుంది. మీరు మార్కెట్ మొత్తం చెక్ చేసి రండి. నేను అందుకని చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, మార్నింగ్ పూట మీరు సరదాగా వచ్చి రేట్లు గీట్లు అన్ని చూసుకోండి. తర్వాత మీరు మధ్య వేరే షాప్ మొత్తం విచారించండి, మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. ఎందుకంటే మేము ఎక్కువ చెప్పి అన్న హోప్ మీకు వద్దు, ఎందుకంటే పరిగెత్తుకుంటూ వస్తారన్నమాట షాప్. అదైతే 100% గ్యారెంటీ. అందరూ అంటుంటాడు పెద్ద అంటే దేవుని అనకూడదు, మన ఏ దేవుడే ఒకటి, అందరి దేవుళ్ళు ఒకటి. పెద్ద గుడికి వెళ్తే మనకి మోక్షం దొరుకుతుంది, చిన్న గుళ్ళకు దొరికినా కూడా మోక్షం దొరుకుతుంది. అదే శ్రీకృష్ణ. నచ్చితే కుంకుమంటారు అది లేదు. కొంతమంది చిన్న కొట్లో మళ్ళీ వస్తున్నారు వాళ్ళు ఇక్కడ మాల్లో ఉంటారు, అంటే మాల్లో సరుకుంటారు. మనం చేసేది ఏంటి సార్, ఛార్జింగ్ వైజాగ్ చూసాము, మళ్ళీ పాతగూడ నుంచి వచ్చాము. ఇందాక కూడా నర్సాపేట నుంచి వచ్చారు. నర్సాపేట నుంచి నేను చూసాను, 2 మేడమ్స్ వచ్చారు, ఒక ఆయన వచ్చారు. వాళ్ళు ఫస్ట్ అంటే పేరు చెప్పకూడదులే, మెన్షన్ చేయకూడదు. ముందు షాప్కి వెళ్ళారు, నీకు పిలిచాను, నీకు క్యాకేసేది సార్ అన్న బేరం ముందు షాప్కి వెళ్ళారు. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేపాటికి నువ్వు వచ్చేపాటికి వాళ్ళు సరుకు కూడా తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే పక్క షాప్ లో చూసి రేట్లు చూసి మన దగ్గరికి వచ్చారనమాట. సో నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకైతే లేదండి, ఎందుకంటే జరిగినట్టు పర్టికులర్ గా ఒకటి మెన్షన్ చేసి చెప్పామంటే జరగబట్టే చెప్తాం అనమాట. సో పెద్ద షాప్ అనేది కాదండి, మనకి మొత్తం 4 షాపులు అనమాట. సో స్టాక్ అనేది చూసుకొని ముందు చెప్తున్నా, షాపులు ఎందుకు కూడా చూపిస్తున్నాను. ఇదొక షాపు, ఇది పైన గోడౌన్ అనమాట. ఇలాగే సేమ్ కింద ఎలాగైతే 2 షాపులు ఉంటాయి, పైన కూడా సేమ్ అలాగే 2 షాపులు ఉంటాయండి. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, మిస్ చేయొద్దు. మనకేంటంటే ఇది తక్కువలో అద్దె వస్తుంది, తక్కువలో అయిపోతుంది కాబట్టి మీకు ఏ రోజుకి ఆ రోజు మాల్ అనేది వెళ్ళిపోతుంది, అంటే సరుకు అనేది వెళ్ళిపోతుంది. ఈ రోజు వీడియో పెడితే అది ఈ రోజు ఈ గంట ఈ పోటే ఉంటుంది అనమాట. మనకి మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో ఇప్పుడు ఇదిగోండి ఇలా బేళ్ళు వస్తాయి కదా, ఇలా ట్రాన్స్పోర్ట్ లో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ లో ఉండబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు తెప్పించేస్తాం. ఏంటంటే ఇప్పుడు అదే రోడ్డు మీద అదేందన్నా అది బజ్జీల బండి అలా ఏ రోజుకి అలా దులిపేస్తారు కదా, సో అలాగా అదే అలాగే వస్తుంది అనమాట మన దగ్గర. ఎందుకంటే ఎప్పటికప్పుడు వేడిగా హాట్ కేక్ లాగా అయిపోతుంది ఐటమ్ అనేది. సో అందుకని చెప్పి అంటే ఎక్కువ రోజులు పెద్ద షాపులు తీసుకొని దానికి అద్దెలు కట్టుకొని ఆ అద్దెలు కరెంటు బిల్లు అవన్నీ కూడా మీ మీద వేసేది ఎవరు ఫ్రీగా చేయరు కదా. సో అదొక్కటి మెన్షన్ చేస్తున్నాను, చిన్న షాప్ అని కాదు పెద్ద షాప్ అని కాదు, మీకు ఐటమ్ ఇచ్చే మనిషి ఎలాంటి వాళ్ళు, సో మీకు ఐటమ్ ఎలా వస్తుంది అన్నది అబ్జర్వేషన్ చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ వైష్ణవి మార్కెట్, షాప్ నెంబర్ వచ్చేసరికి 72A 72B అనమాట. సో చాలా మంది ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ప్రమోషన్స్ వీడియోలో చూసి అది నా నంబర్ కాల్ చేస్తున్నారు. సో నా నంబర్ కాదండి, పైన స్క్రోలింగ్ అవుతున్నాయి కదా ఆ నంబర్స్ అనేది చేయండి. ఎందుకంటే నేను కూడా బేరంలోనే ఉంటా కాబట్టి కొద్దిగా ఇదిగా ఉంటుంది, అర్థం చేసుకోండి. మీరు పైన స్క్రోలింగ్ అవుతున్న వీడియోలో మాక్సిమం వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్స్ కే కాల్ చేయండి. లేదు మీకు ఏమైనా వివరం కావాలంటే కింద అడ్రస్ ఉంటుంది, దానికైతే చెప్పండి. మీకు వీడియోలోనే మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ చేసి మరి వీడియోలో అడ్రస్ అడుగుతున్నారు. సో అడ్రస్ కూడా వీడియోలో కింద బయోలో మెన్షన్ చేస్తున్నా అండి. సో అది కూడా గమనించండి. మీకు అడ్రస్ అంటే మాకు చెప్పడానికని కాదు, మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ ఖాళీ ఉన్నప్పుడైతే చెప్పగలం, కానీ మంచి బేరం టైంలో చేస్తున్నారు. సో అప్పుడు ఎక్కువసేపు మాట్లాడబోతున్నాం కస్టమర్తో, వాళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు, వీళ్ళు ఏంటి ఎంత తొందరగా ఉంటున్నారు అది ఇదని. అదొక్కటి కొద్దిగా రిక్వెస్ట్ఫుల్ అన్ని అడుగుతున్నాను. సో కలెక్షన్ చూసుకుంటే మనకి ఇది ఆవు నెయ్యి అన్న, ఆవు నెయ్యి సీతమ్మ నెయ్యి 2
5.5 నుంచి 6.5 మీటర్ మిస్టేక్ అనే కొనుక్కోండి. రేట్ చెప్పలేదు అనమాట 2-3 కట్టలు. ఎందుకంటే క్లాప్ మొత్తం మేక మొత్తం వాళ్ళ కస్టమర్ కూడా కస్టమర్ మంచి వాళ్ళు కాదంట్లా మనమే సరిగ్గా నీళ్ళపోతున్నాం. అవును, చిన్న కొట్టు బజ్జీలు కొట్టు అనుకుంటారు అనుకోండి, ఇబ్బంది లేదు. నాది మాత్రం సూపర్ ఫాస్టే. ఎందుకంటే ఒకప్పుడు ఎంత ఫాస్ట్ లేకపోయినా సరే ఎవరు చెయ్యి ఇచ్చి పైకి లేపల, చెయ్యి కింద లాగేశారు. కానీ నా దగ్గర కూర్చోవాలని చెయ్యి పైకి ఇచ్చి లేపుతా గానీ చెయ్యి కింద లాగను, నా పాలసీ అది. ఓకే, సో కలెక్షన్ చూసుకుంటే ఆవు నెయ్యి సీతమ్మ లేజర్. ఓకే, సో కలెక్షన్ చూసుకుంటే నిజంగా అంటే క్వాలిటీ ఇది జార్జెట్ కాదండి, ఇది చాలా ఓపెన్ ఉండదు. డ్యామేజ్ ఏమన్నా వస్తాయని మిస్టేక్ అని కొనుక్కోమన్నా. ఓకే, మిస్టేక్ అని కొనుక్కోండి. రేటు బయట రేటు మన రేటు చూసుకుంటే మీకు అదిరిపోయింది అనమాట రేటు కూడా. సో ఎవరు స్కిప్ చేయకుండా మళ్ళీ చెప్తున్నాను, వీడియో కొద్దిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకే వర్తబుల్ అనమాట. రీసేలర్స్ కి క్వాలిటీ నిజంగా అదే అంటే లేజర్ జార్జెట్ లేజర్ అయితే కాదు. సో కొద్దిగా స్మూత్ గా నిజంగా చాలా మెత్తగా ఉంది. అంటే మౌస్ కూడా పనికిరాదు అట్లా ఉంది క్వాలిటీ. బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్ కి విజిట్ చేయండి. నిజం చెప్తున్నాను, మీకు మంచి క్వాలిటీతో పాటు మంచి ఐటమ్. మార్కెట్ లో 499 రూపాయలు అమ్ముతున్నారు. 250 రూపాయలు 5.5 నుంచి 6.5 దాకా మిస్టేక్ అని కొనుక్కోండి. సో క్వాలిటీ చూసుకోండి, రేట్లు చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బయట మార్జిన్ లో బయట షాపుల్లో కొనుక్కొని అంటే బయట షాపుల్లో కొనుక్కొని మీరు మోసపోవద్దని అయితే హంబుల్గా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం ఎంక్వైరీ చేసుకుంటుకోండి. ఫస్ట్ చెప్పేది మళ్ళా మన కస్టమర్లకి నా కొట్టుకు వచ్చే వెహికల్స్ మొత్తం బయట పెట్టండి. ఓకే, సో వెహికల్స్ సమాన్ చెప్పాలి. ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, వాళ్ళకి సమాన్ చెప్పుకోవాలి కదా, అర్థం చేసుకోండి. ప్లస్ మా కాంప్లెక్స్ 160 షాపులు ఉన్నాయి. మొత్తం హ్యాపీగా అన్ని షాపులు చూడదాకా ఉన్నాయి. మొత్తం చూసుకొని వచ్చి నా కొట్టుకు రావచ్చు. ఎక్కడి నుంచి ఆడుకొనుకోండి, నా కొట్లో కొనమని చెప్పాలండి. ఓకే, సో రేట్ చూసుకోండి, ఎక్కడ రీజనబుల్ గా అనిపిస్తే అక్కడే కొనుక్కోండి. అదేంటంటే మనం నార్మల్ గా అంటే మన గురించి మనం ఇదే చెప్పుకోవడం కాదు, అందరికి గురించి చెప్తున్నాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే చాలా రిక్వెస్టబుల్ గా చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అడ్రస్ తో పాటు అన్ని వివరంగా చెప్తాను వీడియోలోనే. సో మీరు మళ్ళీ అడగాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఒకవేళ అత్యంత అవసరం మీకు ఏమన్నా అంటే ఇన్ఫర్మేషన్ సండే కానివ్వండి, లేదంటే ఏదైనా షాప్ తీసింది లేదా అది మేమే ఇన్ఫర్మేషన్ ముందు కాల్ చేసి అయితే రండి. ఒకరోజు ముందు కాల్ చేస్తే మీకు ఏ ఐటమ్ కావాలో చెప్తే అవి అనేది నేను మాక్సిమం అన్న ఇవ్వడానికి, లేదంటే బేల్ ఉంటే ఎల్ఆర్ తెప్పడానికి ట్రై చేస్తారనమాట. అండ్ నిన్న ఇచ్చిన ఈ రోజు ఇచ్చిన వీడియోస్ లో ఈ రోజు వీడియో ఇస్తున్నా కదా, నిన్న ఇచ్చిన వీడియోస్ లో మనం అంటే ఐటమ్ చాలా పెట్టాము. సో 3-4 వీడియోస్ వస్తాయి, ప్రతిది కూడా చిన్నగా సక్సెస్ చాలా బెటర్ దెన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐటమ్ అనేది హాట్ కేక్ లాగా అనేది అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, వీడియోస్ చూసి బుక్ చేసుకుందాం అనుకుంటే మటుకు అది ఇంకా ఉండిద్దా లేదా అన్నది మనకైతే తెలియదు అనమాట. చూసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాంలే అనుకుంటే మటుకు చాలా అంటే మనం చెప్పలేము ఐటమ్ ఉంటుందా లేదా అని. బట్ వీడియో మిస్ అవ్వకుండా కలెక్షన్ మొత్తం చూడండి. మీకు మంచి కలెక్షన్ తో పాటు మంచి డిజైన్స్, మంచి క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మెయిన్ చూసుకునేది క్వాలిటీ అనమాట. మీరు ఒకవేళ తక్కువలో ఇస్తున్నారు, క్యాటలాగ్స్ ఇస్తున్నారు అని చెప్పి మీరు తీసుకెళ్లి ఒకవేళ కలర్ పైన షింక్ అయిపోయినా పిగిలిపోయినా మీకు డబ్బులు అనేది రాదు. ఎందుకంటే మీరు మినిమం ఒక 300 పెట్టి శారీ కొన్నారంటే మీరు మినిమం 350-400 అమ్ముకుంటారు. బట్ అది మీకు ఒకేసారి వస్తుందా అంటే ఒకేసారి ఇళ్ళ దగ్గర ఎవరు రేపిస్తా, కానీ చుట్టాలే కాబట్టి అంటే చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి మీరు కూడా ఏమనలేరు. కానీ మీరు పిగిలిపోయినాయో కొద్దిగా డ్యామేజ్ వచ్చినాయి అలా తీసుకెళ్లారనుకోండి, మీకు వచ్చేసరికి రేట్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. అది కాక మీరు రేట్ అడిగినా కూడా ప్రతిసారి డబ్బులు అడుగుతున్నాం అనుకోండి విసుక్కుంటారు. సో చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మంచి క్వాలిటీ, మంచి రేట్ ఉన్నది, మంచి డిజైన్స్, మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పి తీసుకెళ్తే మీకు ₹1 మిగులుతుంది. కస్టమర్స్ కి సంక్రాంతికి కానివ్వండి ఎందులో అయినా సరే మీకు ₹1 వచ్చే ఐటమే మనం చూపిస్తాం అనమాట. నేను చెప్తున్నాను కాదు, మీరు చూసుకొని ఐటమ్ అనేది కొనుక్కోండి. ₹50 షాప్ వచ్చి క్యాష్ కావాలి. ఓకేనా? సో చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నా అండి, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, చాలా మంది ఏంటంటే షాప్ కి వచ్చి కూడా ఫోన్ పే అనేది వేస్తున్నారు. సో అదొకటి గమనించండి. షాప్ కి వచ్చిన వాళ్ళు కొద్దిగా క్యాష్ అవుతాయండి, ఎందుకంటే క్యారీ అనేది మీకు అంటే ఎక్కువ ఉండదు కాబట్టి అమౌంట్ కొద్దిగా అర్థం చేసుకుని క్యాష్ అవుతాయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.